అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విడిచిపెట్టిపోయిన తర్వాత నష్టం లేదంటే అన్నది. నేను ఆమెను సూటిగా ప్రశ్నిస్తున్న తర్వాత, నీకు అంతరాత్మ అనేది ఉంటే, నీకు అంతరాత్మ సాక్షి ఉంటే, నీకు నచ్చిన దేవుడి దగ్గర రా. సెకండ్ క్యాడర్ లీడర్లను గడిపించేయకు, అనవసరంగా ఆగం పట్టి సెకండ్ క్యాడర్ లీడర్తో స్టేట్మెంట్లు ఇప్పేయకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఒకవేళ మాట కట్టుబడి ఉంటే, నువ్వు ఒకవేళ నీకు నీ విజ్ఞత, నీకు విశ్వాసానికి తర్వాత మీ మామ, నీ భర్త చేసిన కార్యక్రమాలకు ఒకవేళ నీకు నమ్మకం ఉంటే, కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంటే, నీ దమ్ముంటే రా చర్చకు. నేను ఒక మామూలుగా పేదింటి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను వస్తాను. తర్వాత ఈరోజు నేను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఈరోజు తర్వాత. కానీ అది కాకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్ను 2 గంటలలో ద్రోహం చేస్తేనే పోయినా నీకు ప్రోటోకాల్ లేదు. ఏ ప్రోటోకాల్ లేరమ్మా నీకు? 5 సార్లు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఏఐసీ సభ్యులుగా ఇచ్చింది. మా అన్న రాజరెడ్డి గారు మబ్బుల చర్చలు మరి ఎస్, నేను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను సస్పెండ్ చేయించింది వాస్తవం, నేను కంప్లైంట్ చేసింది వాస్తవం. నేను నికార్స్ అయిన కాంగ్రెస్ వాదిని. నీకు నికార్స్ అయిన కాంగ్రెస్ వాది అయితే నీకు ఎన్ని అవకాశాలు ప్రోటోకాల్ సంబంధించి వచ్చిందంట. ఆమె 10 సంవత్సరాలు జెండా మోసిందంట. ఈ కార్యకర్తలు మోసినాం, మేము జెండా మోసినాం. ఈయన వచ్చిన తర్వాత అందరం ఒక జెండా కొనుక్కొచ్చుకొని మోసినాం. నువ్వెప్పుడన్నా తర్వాత నువ్వెప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ నువ్వు మంత్రిగా ఉంటే కనీసం ఆఫీస్ జాగా ఇస్తే ఆ జీవో ఇచ్చి ఇంప్లిమెంటే చేయించి 10 గుంటల భూమి ఇచ్చిన పాపాన పోలే. ఎప్పుడు నీకు తొక్కే కార్యక్రమమే, ఏ కార్యకర్త ఎక్కిన తొక్కే కార్యక్రమమే. ఏ కార్యకర్త కూడా పని ఇప్పించలే. మేము ఇప్పించిన తర్వాత ఈ రోజు తర్వాత నేను ఎంపీటీసీలు ఇవ్వడా, ఒక దళిత బిడ్డ తర్వాత ఒక ఎస్టీ బిడ్డలు ఇవ్వడంటే ఎంపీటీసీ ఇవ్వడం త్యాగం చేసి నేను గానం గెలిచిన తర్వాత కూడా ఎంపీపీ వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకున్న బిడ్డలం మేము. తర్వాత ఏమంటున్నావు అంటే, నువ్వు ఇవాళ తర్వాత వారు దయ్యాలు వేదాలు వచ్చినట్టు నీకు చెల్లుబాటు అయిన మాటలు మాట్లాడి నువ్వు తర్వాత నీ స్వలాభిప్రాయం కోసానికి నువ్వు తర్వాత ఈరోజు మన తెలంగాణ భాషను చెప్పాలంటే నువ్వు నమ్మక ద్రోహం చేసినావంటే జీవితంలో కూడా నువ్వు తర్వాత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్ల దగ్గర ఊడిగం చేసినా తక్కువ. నీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది. ప్రెసిడెంట్ ఇచ్చింది, మెంబర్ ఇచ్చింది, ఎంపీ అవకాశం ఇచ్చింది, 5 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చింది, మంత్రి పదవి ఇచ్చింది, 3 సార్లు మంచి పదవి పోటీ చేస్తే కానీ తల్లి ప్రమాణ స్వీకారం చేస్తే కదా, చక్రం దింపితే కదా మొత్తము. నీకు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలా? తర్వాత నీకు నీ రాజకీయ ఎదుగుదల కోసానికి నీకు సంపద నేను అనలేను, కానీ వ్యక్తిగతం ఎవరు సంపాదించుకుంటే నాకు సంతోషం, ఎవరు ఎదుగలేదు. కానీ నువ్వు ద్రోహి అంటే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినావు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహి నువ్వు. తర్వాత ఈ రోజు నుంచి ప్రకటిస్తున్నాం, ఇప్పటి వరకు ఎప్పుడల్లే కానీ ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది కనుక గ్రామాన నేను ఏ కార్యకర్తలు అయితే నేను గెలిపించడానికి, ఏ కార్యకర్తలు అయితే నేను భుజాల తెచ్చుకొని తిరిగిరో, ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ కౌన్సిలర్ కానీ ఓడగొట్టినావు కనుక నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహి అని చెప్పేసి గ్రామాన ఇప్పటి నుంచి ఎంపీ ఎలక్షన్లో చెప్పే కార్యక్రమాలు చేస్తాం. తర్వాత నీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు గ్రామాల్లో పెట్టుతావు. ఈరోజు నువ్వు దురదృష్టవాత్తు మనకు గెలవచ్చు కాక పైసలు ఖర్చు పెట్టి, సరే నువ్వు గెలిచిన తర్వాత ఒక్క చెప్పుకోదగ్గ కార్యక్రమం చెప్పి నరసాపురం ఈ అభివృద్ధి విషయంలో నీ కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలు కల్పిస్తే నువ్వు అభివృద్ధి కోసానికి అనువైనావు, మహిళా కమిషన్ చైర్మన్ అయినావు. ఇవాళ రైతుల గురించి మాట్లాడతావా? ఇవాళ రైతుల గురించి నీకు గుర్తొచ్చిరా? మావా నన్ను మంచి నుంచి నిన్న చెప్పగానే అందరికి ఇటుకు వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత బాధ్యతగా గ్రామాల్లో కూడా పోవాలి. ఇప్పుడు పెద్దలు మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా రావడం జరిగింది. వారి తర్వాత వారి బలము మన బలము కలిసి తర్వాత మనము టీఆర్ఎస్ను బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాత ఇప్పుడు ఏంటంటే పెద్దలు వాళ్ళు కూడా రేపు పొద్దున కూడా మళ్ళీ ప్రెస్ మీట్ మాట్లాడతాం. ఇన్ఛార్జ్ గారు, నేను, మన ఎమ్మెల్యే గారు పెద్ద అయినా అందరం కూడా మాట్లాడతాం. సుహాసినకి అందరం కూడా కలిసి మనం అందరం కూడా మనం అన్నిటికన్నా కాన్స్టిట్యున్సీల 7 కాన్స్టిట్యున్సీల కల్లా మన కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని అనుకుంటున్నా. అందుకోసానికి ఈ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు తర్వాత ఇది అయిపోగానే ప్రెస్ మీట్ అయిపోగానే మండల అధ్యక్షులతో 10 నిమిషాల తర్వాత మాట్లాడి మనం దిశానిర్దేశం చేస్తాం. అదొకటి విషయం. ఇంకొకటి ఏంటంటే ప్రెస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇది మాకు ఎల్లుడి ప్రోగ్రామ్ అన్న, ఇది ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్. కార్యక్రమాలు చేసిర్రో తర్వాత వాళ్ళ అంతరాత్మ వదిలేస్తున్నాం. తర్వాత హరీష్ రావు గారు నువ్వు జిల్లా పట్టిన శని అని చెప్పేసి బహిరంగంగా చెప్పినాం, గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకున్న తర్వాత ఈరోజు ఓట్లాడడానికి తర్వాత వచ్చిన ఈరోజు 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలు కూడా ఒకటి మాకు కూడా ఉండే తర్వాత రుణమాఫీ కూడా 15 తారీఖులో కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి అన్న రేవంత్ అన్న అంటుండు. అందుకోసానికి రైతులకు చెప్తున్నాం, రైతుల కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. కల్లాలలో వద్దునంటారు, సిగ్గు లేకుండా కల్లాలలో
మనుషులు చచ్చిపోతే కనీసం పరామర్శించిన పాపాను పోలే. నేను చేసిన ధర్నా ఆడ కళ్ళాల తర్వాత వరిధాన్యం మొత్తం తడిసిపోతే కనీసం అక్కడ ఉన్న తర్వాత నీ యంత్రాంగం కానీ నీ పార్టీ శ్రేణులు కానీ రాలే తర్వాత నీకు ఎందుకు అంటుందంటే హరీష్ రావు గారు ఆయన ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన ఎవడికి తెలియదు ఈడ తర్వాత ఈ పార్లమెంట్ పరిధిలో ఆయన అసలు నిజంగా చెప్తున్నా 2 సార్లు మా పాపం ఏంటంటే గెలిపించుకున్న తర్వాత ప్రభాకర్ రెడ్డి ఇంతకు గతంలో నువ్వు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి గెలిపించుకున్న తర్వాత టోల్ గేట్ విషయంలో కూడా తర్వాత ఇక్కడ 16 కిలోమీటర్లు ఎగ్జామ్షన్ ఉన్న నర్సాపూర్ తాలూకా ఎగ్జామ్షన్ ఉన్న టోల్ గేట్ కోసానికి కనీసం ఒక పత్రం తీసుకుపోయి మన సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చిన పాపాన ఓలే. హైవే రోడ్ పెట్టిన తర్వాత 100 మంది చనిపోయారు. ఈరోజు నేనే 100 మంది చచ్చిపోయారని ధర్నా చేసినాం. దాన్ని కూడా చెప్పిన పాపాన ఓలే. మీరు అన్నిట్లా కూడా ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ కానీ ఈరోజు మీరు ఇచ్చిన హామీలలో విఫలమయ్యారు, మీరు చేసిన పరిపాలన విధానంలో విఫలమయ్యారు. మీరు అన్నిట్లో కూడా తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కట్టుబడి 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా పాటించింది. డబుల్ బెడ్రూమ్ అన్నాం తర్వాత ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రుణమాఫీ అన్నాం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇచ్చిన హామీని కూడా అన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ 1 అన్నారు, ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్తో పాటు ఇవి ఉన్న అన్ని ఖాళీలు కూడా ఫిల్అప్ చేస్తున్నారు. అన్ని విద్యావంతులు నిరుద్యోగులు గమనిస్తున్న తర్వాత అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. హరీష్ రావు గారికి ఓటేస్తే ఆడలేడు ఈడలేడు, పుట్టే పోతుంది. బీజేపీకి ఓటేస్తే తర్వాత మనకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. బీజేపీ వాళ్ళైనా గుర్తుపెట్టిన తర్వాత అందుకోసం నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో మనం అన్న రేవంత్ అన్న గారి తర్వాత డైనమిక్ లీడర్, అందరికీ చెప్పిన మాట తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే లీడర్ ఉన్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని హామీలు నెరవేర్చాలి. రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ కావాలి, పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి కాంగ్రెస్ కావాలి, ఇది ఆరోగ్యశ్రీ ఇవ్వాలంటే కాంగ్రెస్ కావాలి, ప్రతి కార్యక్రమం చేయాలంటే కాంగ్రెస్ కావాలి, పింఛన్ ఇవ్వాలంటే కాంగ్రెస్ కావాలి, రేషన్ కార్డు కూడా తర్వాత త్వరలో కూడా విడుదలవుతున్నాయి. ఏది చేయాలనే కాంగ్రెస్ కావాలి. అందుకోసానికి ప్రణాళికబద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ముందుకు వస్తుంది కనుక నేను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆచికూచి ఓటర్ మహాశయులు ఒకటి ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాత్రమే అది ఓటు విలువ ఇచ్చినట్టయితుంది. భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చినట్టయితుంది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి మనం సాంఘీభావం తెలిపినట్టయితుంది. అందుకోసానికి చేతి గుర్తు కోటేయాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు నిలబెట్టి ఈరోజు తర్వాత మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మన బెద్దర్ జిల్లాకు రావడం జరుగుతుంది. దాంతోపాటు జిల్లాల ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారు ఉన్నారో వారి నామినేషన్ కార్యక్రమానికి రోడ్ షోకు ముఖ్యంగా విచ్చేస్తున్నారు కనుక ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి బూత్ సభ్యుడు కూడా దిగ్విజయంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసానికి మనమందరం కూడా తారతమ్యం లేకుండా గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రక్షించే గ్రామస్థాయి పెద్ద లీడర్లు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మనం ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరే విధంగా అయితే పనిచేసారో ఈరోజు కూడా దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనం ఒకటి మతంవాదంతో ఒకటి ప్రాంతీయవాదంతో ముందుకు పోవాల్సిన వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో దాన్ని అరికట్టాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకులపై ఉంది. అందుకోసానికే ముఖ్యంగా మొన్న కూడా పార్లమెంటు స్థాయి మీటింగ్ అయినప్పుడు ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది గ్రామ సభ్యులు గ్రామ కమిటీలన్నీ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు మనం అందరం కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసానికి అన్న రేవంత్ అన్న వచ్చే ప్రోగ్రాంకి తూచా తప్పకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నన్ను పిలిచిండా నిన్ను పిలిచిండా అని కాకుండా ప్రోటోకాల్కి సంబంధం లేకుండా అందరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రోటోకాల్ వ్యక్తులే, జెండా పట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ వ్యక్తులే. అందుకోసానికి మన బాధ్యతగా భావించి మన రేవంత్ అన్న ప్రోగ్రామ్ను ఎగ్జాక్ట్లీ తర్వాత 9:30కి రామ్దాస్ చౌరస్తాలో వారి రోడ్ షో ఉంటుంది కనుక దీంట్లో ఈరోజు వచ్చినట్టు కానీ రేపు వచ్చినట్టు కానీ గతంలో ఉన్నట్టు కానీ ఉండదు. 9:30 అంటే 9:30 ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ నిబంధనల ప్రకారం తను ఆ రోజు 3-4 పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగేది ఉంది కనుక మనకు 9:30కి మనకు రామ్దాస్ చౌరస్తాలో వారి బహిరంగ సభ ఉంటుంది, రోడ్ షో ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మీరందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున
దగ్గరుండి ఇప్పుడు మనమంతా ఒకటే కుటుంబం, అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మొదటి రోజు నామినేషన్ నాడు మన ఉత్సాహం, మన పట్టుదల, మరి టీఆర్ఎస్ను బీజేపీని రెండింటిని ఓడగొట్టాలనే లక్ష్యంతో ఈ కార్యకర్తలు పనిచేస్తున్నారనే సంకేతాన్ని మనం ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఉన్నది. మన కార్యక్రమం, మన ప్రచార కార్యక్రమాలు తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. మన మేనిఫెస్టో ఏంది, మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు పనిచేసిన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మరి మనం ఏమో అయితే 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీల్లో మనం ఎన్ని గ్యారంటీలు మనం ఇప్పటివరకు అమలు చేశాం. మనం రేపు రానున్న రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆగస్టు 15 లోపల మనం అంతా కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్నాం. మరి ఆ విషయాన్ని కూడా మనం ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి చాలా స్పష్టంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరి మీద ఉన్నది. ఎందుకంటే ప్రచార కార్యక్రమంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు ఎంత ఆత్మవిశ్వాసంతో ఆ విషయాన్ని చెప్పింది మీరు చూశారు. 500 రూపాయల బోనస్ విషయం కూడా రైతులకు సంబంధించి మరి వచ్చే పంట కాలం నుంచి మనము చెల్లిస్తామనే విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా చెప్పింది. ఈ 2 అంశాలని మనం రైతులను దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా ప్రజలకు చేరవేసే విధంగా మరి తద్వారా మరి బీఆర్ఎస్ను మనం ఏ విధంగా వెళ్ళగట్టాలి, బీఆర్ఎస్ను ఏ విధంగా ఊడగొట్టాలనే ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మీరు చాప కింద నీరులాగా కొంతమంది చెప్తున్నారు బీజేపీ సైలెంట్గా జరుగుతుందని, కానీ అది కరెక్ట్ కాదు. ఉత్తర భారతదేశంలో చూస్తే మీరు ఉత్తర భారతదేశంలో బీజేపీ బాగా బలహీనంగా కనబడుతుంది. మరి ఆ విషయం మా తెలంగాణ సంస్కృతి వేరు. మన తెలంగాణలో ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద ఓట్లు పడాయి, మన ప్రజలు దాన్ని నమ్మరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.